ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం వస్తే, చైనా అమెరికాల మధ్య యుద్ధం వస్తే భారత్ ఎవరి పక్షాన ఉంటుంది? చైనా వైపు అండి. ఇప్పుడు చైనాకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి జరగబోయే మూడో ప్రపంచ యుద్ధం అనేది అనివార్యం. ఈ అనివార్యంలో ఎటువంటి మనకి డౌట్ అవసరం లేదు. ఎందుకంటే చైనా ఎక్స్పాన్షనిజం, సౌత్ చైనా సీలో ఆధిపత్యానికి చూస్తుంది. ప్రపంచంలో $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థని 5 ట్రిలియన్, తర్వాత ఆర్కిటిక్ ఓషన్ మాదే అంటుంది, తర్వాత తైవాన్ నాదే అంటుంది, జపాన్తో తాగవలు 14 దేశాలతో తాగవలు. ఈ కమ్యూనిస్ట్ చైనా ఎక్కడా వెనక తగ్గదు. అది ఎందుకు వెనక తగ్గదంటే $20 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, మ్యానుఫ్యాక్చరింగ్ సూపర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఆఫ్ ది గ్లోబ్ అయిపోయింది. 30% మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా గ్రోత్ అవుతూనే ఉంది. మిలిటరీ పవర్ బడ్జెట్ కూడా $300 బిలియన్, సెకండ్ లార్జెస్ట్ అండి అది అమెరికా తర్వాత. కాబట్టి అమెరికా ఆర్థికంగా రాజకీయంగా పూర్తి ఆధిపత్యం ఉంది ప్రపంచంలో. ఇది నాకు వద్దు, నా వ్యవస్థ కావాలని ఇటు చైనా ఉర్రువుళ్ళవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అడ్డగించడం ఎవరి వల్ల కాదు. కాబట్టి అమెరికా దాన్ని యుద్ధం చేశానే కానీ అడ్డగించలేదు. అలా అని ఊరుకుంటేనే చైనా ఎట్టి పరిస్థితుల్లో యుద్ధానికి వెళ్తుంది. తైవాన్ ఆక్యుపై చేసుకోవడం జపాన్ అక్కడతో ఆగదండి. హిట్లరు చెకోస్లోవేకియా అని అటు తర్వాత ఆస్ట్రియాని ఆక్యుపై చేసుకుని వదలలే, మొత్తం పోలాండ్ వెళ్ళాడు. పోలాండ్ ఏదో వదిలాడు అంటే రష్యా మీద పడిపోయాడు. 30 లక్షల ఆర్మీతో రష్యా మీద అటాక్ చేశాడు, యుఎస్ఎస్ఆర్ మీద. అప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మాస్కో మీద ఒక్క దేశంతో వదలరు. ఇప్పుడు తైవాన్ని ఆక్యుపై చేసుకోవడంలో ఓకే చేస్తూ ఉపేక్ష చేస్తే అక్కడితో ఆగదు. జపాన్ అంటది, జపాన్ ఆగదు, మొత్తం పసిఫిక్ అంటది. అక్కడితో ఆగదు, ఇండియాలో భాగం అంటది, మళ్ళీ అక్కడితో ఆగదు, ఇంకో భాగం అంటది. కాబట్టి జపాన్ ఎట్టి పరిస్థితుల్లో ఇటు ఇప్పుడు ఉన్న జర్మనీ హిట్లర్ లాగా ఇప్పుడు చైనా జీ జిన్పింగ్ లేకపోతే వచ్చే అధ్యక్షుడు కూడా అక్కడితో ఆగరు. వాళ్ళు ఎక్స్పాన్షనిజం ఉండదు, ఓల్డ్ ఎంపైర్ అంటారు వాళ్ళు, అంతే కమ్యూనిస్ట్ మైండ్ సెట్. కాబట్టి యుద్ధం అనివార్యం. ఇప్పుడు ఇలాంటి కమ్యూనిస్ట్ చైనాకి డెమోక్రటిక్ ఐడియాలజీ ఉన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గ్రూపుల కంట్రీలకి యుద్ధం జరిగితే, మీరు అడిగిన క్వశ్చన్ ఇండియా ఏ పక్షాన ఉంటుందంటే నేను సూటిగా చెప్పగలుగుతానండి, ఇండియా ఎవ్వరి పక్షం వహించదు. గుర్తుపెట్టుకోవాలి, ఆ వ్యూహం ఉండాలన్నమాట. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు యూరోపియన్ కంట్రీస్కి హిట్లర్కి మధ్య జరిగినప్పుడు అమెరికా చాలా జాగ్రత్తగా న్యూట్రల్గా వ్యవహరించి చాలా 3-4 సంవత్సరాల యుద్ధం అయిన తర్వాత మధ్యలో వచ్చి బాగా బక్క చిక్కిపోయిన జర్మనీని ఓడించి ప్రపంచ పవర్ని తన చేతిలో తీసుకుని ప్రపంచాన్ని 80 సంవత్సరాల నుంచి ఏలుతుందండి. అదేవిధంగా ఇండియా న్యూట్రల్గా ఉంటుంది. ఎందుకంటే ఇటు చైనాతో గొడవ పెట్టుకోదు, అదేవిధంగా అమెరికాతోనూ గొడవ పెట్టుకోదు, మధ్యలో ఉంటుంది. ఎవరైనా మన మీదకి వస్తే రక్షించుకుంటూ ఉంటుంది. ఫైనల్గా ఎవరు ఉండాలో అలా ఉంటుంది అనమాట. చాలా జాగ్రత్తగా న్యూట్రల్గా ఉండడం వల్ల వాళ్ళిద్దరూ కొట్టుకుని వీక్ అవుతే ఇండియా సూపర్ పవర్ అవుతుంది అనమాట. ఇది ఇండియాకు వచ్చిన ఒక అద్భుతమైన అవకాశం. ఇండియా దౌత్య విధానం కూడా దానికి అనుకూలంగా ఉంది. ఎందుకంటే చైనాతో క్లోజ్ ఉంటాం, బట్ దూరం ఉంటాం. అటు అమెరికాతో క్లోజ్ ఉంటాం, దూరంగా ఉంటాం. మల్టీ అలైన్మెంట్, అన్ని దేశాలతో సంబంధాలు, బహుళ ధ్రువ ప్రపంచం, ప్రపంచ శాంతి, డెమోక్రసీ, ఫ్రీడమ్ ఎక్కువ. ఇండియా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది జియోగ్రఫికల్గా. ఇటు హిమాలయస్, ఇండియన్ ఓషన్ తను రక్షించుకోగలిగిద్ది. ఇటు చైనా ద్వారా పాకిస్తాన్ వచ్చినా మనం ఆపగలుగుతాం. ఎందుకంటే చైనా కూడా పాకిస్తాన్ రెచ్చగొట్టదండి. పాకిస్తాన్ మన మీదకి వస్తే చైనా మీద మనకెళ్ళాం అనుకోండి, అమెరికాతో అది పోరాడలేదు. కాబట్టి పాకిస్తాన్ అటు పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో మన మీద పాకిస్తాన్ ఆ టైంలో రాదు, మూడో ప్రపంచ యుద్ధం టైంలో. ఎందుకంటే చైనా సపోర్ట్ చేసుకుంటుంది, అమెరికా మీద దృష్టి ఉంటుంది. కాబట్టి ఇటు చైనాకి అమెరికాకి మూడో ప్రపంచ యుద్ధం జరిగితే వాళ్ళ అలయన్స్ మీద ఇండియా న్యూట్రల్గా ఉంటుంది, కానీ ఇందులోకి వెళ్ళదు. దానివల్ల లాస్ట్లో మనమే స్ట్రాంగ్గా ఉంటాం, వాళ్ళిద్దరు బక్క చిక్కుతారు, ప్రపంచ ఆధిపత్యం మన చేతిలోకి. ఇది మూడో ప్రపంచ యుద్ధం జరిగితే భారతదేశ యుద్ధ వ్యూహం అన్నమాట. కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎవరు మన మీదకి వచ్చినా కొట్టేలాగా మూడో ప్రపంచ యుద్ధంలో అంత స్ట్రాంగ్గా న్యూక్లియర్ ఫోర్స్తో మనం వార్ఫేర్ తయారు చేసుకుంటున్నాం. అందువల్ల మూడో ప్రపంచ యుద్ధం తర్వాత సూపర్ పవర్ ప్రపంచంలో ఎవరంటే ఇండియా, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా లాగా.